పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ముసురుకుంటున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఖతార్లో చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భీతి గొలుపుతోంది. ఓవైపు సౌత్ ఇరాన్లోని బందర్ అబ్బాస్ నావికా స్థావరం లక్ష్యంగా అమెరికా మెరుపు దాడులు చేయగా, మరోవైపు లెబనాన్లోని ఇరాన్ మద్దతుదారులైన హెజ్బుల్లా ఉగ్రవాదులపై దాడులను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. మేము హిజ్బుల్లాతో యుద్ధంలో ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదంటూ ఆయన హెచ్చరించారు. ఖతర్ శాంతి చర్చల వేళ ఇజ్రాయెల్ అమెరికాలు తీసుకున్న ఈ దూకుడు నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి? దీనిపైనే సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల కోసం కూర్చున్న తరుణంలోనే క్షేత్రస్థాయిలో దాడులు జరగడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఉన్న బందర్ అబ్బాస్ ఇరాన్ నావికా స్థావరంపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. అక్కడ మైన్లు అమర్చుతున్న ఇరాన్ బోట్లను, క్షిపణి కేంద్రాలను అమెరికా విజయవంతంగా ధ్వంసం చేసింది. ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో తమ బలగాల రక్షణ కోసమే ఈ ముందస్తు రక్షణాత్మక చర్యలు చేపట్టినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి లెబనాన్పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. గత 24 గంటల్లోనే లెబనాన్లోని టైర్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 70కి పైగా హెజ్బుల్లా వ్యూహాత్మక కేంద్రాలు, ఆయుధ డిపోలపై ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఇటీవలి వారాల్లోనే తాము 600 మందికి పైగా హెజ్బుల్లా ఉగ్రవాదులను హతమార్చాము అని, ఇప్పుడు అంతకంటే రెట్టింపు వేగంతో దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. గత మార్చి నుంచి ఇజ్రాయెల్ జరిపిన ప్రతి దాడుల వల్ల లెబనాన్లో ఇప్పటి వరకు 3,185 మంది ప్రాణాలు కోల్పోగా 9,600 మందికి పైగా గాయపడ్డారు. లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగా మారారు. ఇటు హెజ్బుల్లా కూడా సోమవారం ఒక్కరోజే ఇజ్రాయెల్ సైనికుల్ని లక్ష్యంగా చేసుకుని 8 సార్లు క్షిపణి దాడులు చేసినట్టు ప్రకటించింది. లెబనాన్లో యుద్ధం ముదరడం అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత క్లిష్టంగా మారుస్తుంది. ఇరాన్ మాత్రం తమతో కుదిరే ఏ ఒప్పందంలోనైనా లెబనాన్ను కూడా భాగం చెయ్యాలి అని, అన్ని వైపుల నుంచి యుద్ధాన్ని ఆపాలి అని పట్టుబడుతుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం లెబనాన్ వివాదంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. సరే కదా, ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని తమకు అప్పగించడమో లేదా అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ సమక్షంలో నాశనం చేయడమో జరగాలి అని ట్రూత్ సోషల్ వేదికగా కఠిన షరతులు విధిస్తున్నారు. ఇదిలా ఉంటే వీకెండ్లో అధ్యక్షుడు ట్రంప్తో తాను ఫోన్లో మాట్లాడినట్లు నెతన్యాహు వెల్లడించారు. లెబనాన్తో సహా ఏ ఫ్రంట్ నుంచైనా వచ్చే ముప్పును తిప్పుకొట్టే పూర్తి హక్కు ఇజ్రాయెల్కు ఉంది అని ట్రంప్ తనకు హామీ ఇచ్చినట్లు నెతన్యాహు చెబుతున్నారు. ఒకవైపు బందర్ అబ్బాస్ వద్ద అమెరికా దాడులు, మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం మధ్య ఈ ఖతార్ శాంతి చర్చలు అసలు విజయవంతం అవుతాయా లేదా అన్నది చూడాలి.